సంఖ్యాకాండము 27వ అధ్యాయము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు ముని మనుమడునై ఇండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచూ నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను.